జీవశాస్త్రం శాఖలు. ఫస్ట్ వన్ వృక్షశాస్త్రం. ఇది వృక్షాలను వివిధ కోణాల్లో తెలిపే అనేక చిన్న చిన్న విభాగాలు కల అతిపెద్ద విభాగం. నెక్స్ట్ జంతు శాస్త్రం. జంతు శాస్త్రం ఇది జంతువులను వివిధ కోణాల్లో తెలిపే అనేక చిన్న చిన్న శాఖలు గల పెద్ద విభాగం. శరీర నిర్మాణ శాస్త్రం. వృక్షాలు జంతువుల అంతర్నిర్మాణాన్ని తెలిపే జీవశాస్త్ర విభాగం. శరీర ధర్మశాస్త్రం. జీవుల శరీర అవయవాలు వాటి జీవక్రియలను తెలుపుతుంది. ఉదాహరణ జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్త ప్రసరణ, ప్రత్యుత్పత్తి మొదలైనవి. పిండోత్పత్తి శాస్త్రం. పిండోత్పత్తి శాస్త్రం. జంతువుల వృక్షాలలో గుడ్డు దశ నుండి ప్రౌఢ దశకు పెరుగుదల, అభివృద్ధి గురించి తెలుపుతుంది. పిండోత్పత్తి శాస్త్రము జంతువుల వృక్షాలలో గుడ్డు దశ నుండి ప్రౌఢ దశకు పెరుగుదల, అభివృద్ధిని గురించి తెలుపుతుంది. పిండోత్పత్తి శాస్త్రానికి వేరొక పేరు ఎంబ్రియాలజీ. నెక్స్ట్ వర్గీకరణ శాస్త్రము లేదా టాక్సానమీ. జీవుల నిర్మాణము, జీవక్రియలు, జన్యు నిర్మాణము, జీవ పరిణామ సారూప్యతను ఆధారంగా జంతువులను, వృక్షాలను వర్గీకరించి తెలిపే శాస్త్రమే టాక్సానమీ లేదా వర్గీకరణ శాస్త్రం. వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటి? జీవుల నిర్మాణము, జీవక్రియలు, జన్యు నిర్మాణము, జీవ పరిణామ సారూప్యతను ఆధారంగా జంతువులను, వృక్షాలను వర్గీకరించి తెలిపే శాస్త్రమే వర్గీకరణ శాస్త్రం. నెక్స్ట్ వ్యాధి విజ్ఞాన శాస్త్రము. వ్యాధి వల్ల జీవుల నిర్మాణంలో కానీ రసాయనిక వ్యవస్థలలో కానీ కలిగే మార్పులను తెలియజేస్తుంది. వ్యాధి వల్ల జీవుల నిర్మాణంలో కానీ రసాయనిక వ్యవస్థలో కానీ కలిగే మార్పులను తెలియజేస్తుంది. వ్యాధి విజ్ఞాన శాస్త్రము లేదా ప్యాథాలజీ. నెక్స్ట్ సూక్ష్మజీవ శాస్త్రము లేదా మైక్రోబయాలజీ. వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రోటోజోవన్లు, శైవలాలు మొదలగు సూక్ష్మజీవులు అంటే కంటికి కనిపించని సూక్ష్మజీవుల గురించి అధ్యయనాన్ని తెలుపుతుంది. ఏంటి? సూక్ష్మజీవ శాస్త్రం లేదా మైక్రోబయాలజీ. నెక్స్ట్ జీవావరణ శాస్త్రం అంటే ఇకాలజీ. జీవులకు అవి నివసించే ఆవరణానికి మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ జన్యుశాస్త్రం లేదా జెనెటిక్స్. జంతువుల గురించి కానీ వృక్షాల గురించి కానీ ఆనువంశికతను అంటే వంశపారపర్య లక్షణాలను తెలుపుతుంది. జంతువుల గురించి కానీ వృక్షాల గురించి కానీ వాటి యొక్క అనువంశికతను అంటే వంశపారపర్య లక్షణాలు మనకి పూర్వీకుల నుంచి వస్తాయి కదా, వాటి యొక్క లక్షణాలను తెలుపుతుంది జన్యుశాస్త్రము లేదా జెనెటిక్స్. నెక్స్ట్ అణుజీవ శాస్త్రము మాలిక్యులర్ బయాలజీ. అణుస్థాయిలో జీవుల అనువంశికతను తెలిపే శాస్త్రము అణుజీవ శాస్త్రము మాలిక్యులర్ బయాలజీ. అణుస్థాయిలో జీవుల అనువంశికతను తెలిపే శాస్త్రము. వ్యవసాయంలోనూ పరిశ్రమల్లోనూ దీని ఉపయోగం ఉంటుంది. జంతు భౌగోళిక శాస్త్రము భూగోళ శాస్త్రము ప్రపంచంలో జంతు విస్తరణను
ప్రపంచంలో జంతువుల విస్తరణ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ పురాజీవ శాస్త్రము లేదా పేలియోబాటనీ. పురాజీవ శాస్త్రము లేదా పేలియాంటాలజీ గతించిన జంతు వృక్షాల గురించి తెలుపుతుంది. అనేక వేల సంవత్సరాల క్రితం అదృశ్యమైన జంతువుల, వృక్షాల నిదర్శనాలు, పాదముద్రలు, ఎముకలు, గింజలు, ఈకలు, గోళ్ళు లభించాయి. వీటిని శిలాజాలు అంటారు. ఈ సమాచారం ప్రస్తుత జీవుల పరిణామం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వ్యవసాయ శాస్త్రము అగ్రికల్చర్. వివిధ రకాల పంటల పెంపకము, పంట కోత విధానాలు, నిల్వ చేయడము, సంరక్షణ మొదలైన వాటి గురించి అధ్యయనం చేస్తుంది వ్యవసాయ శాస్త్రము. నెక్స్ట్ ఉద్యానవన శాస్త్రము పుష్పాల, ఫలాల, కూరగాయల కోసము వివిధ రకాల తోటలను అభివృద్ధి చేయడము. పుష్పాల, ఫలాల, కూరగాయల కోసం వివిధ రకాల తోటలను అభివృద్ధి చేయడము, వాటి సంరక్షణ గురించి అధ్యయనం చేస్తుంది. అటవీ శాస్త్రము అడవుల పెంపకం, వాటి నుంచి లభించే వనరుల సంరక్షణ, అభివృద్ధి గురించి అధ్యయనం చేస్తుంది. అడవుల పెంపకము, వాటి నుంచి లభించే వనరుల సంరక్షణ, అభివృద్ధి గురించి అధ్యయనం చేస్తుంది అటవీ శాస్త్రం. ఫార్మకాగ్నసీ మొక్కలు, జంతువులు, ఇతర ఖనిజాల నుంచి లభించే ముడి ఔషధాల గురించి అధ్యయనం చేస్తుంది. ప్రజననం వివిధ ప్రయోగాత్మక విధానాల ద్వారా ఆర్థిక ప్రాముఖ్యత గల జీవులు మేలు రకాలను ఉత్పత్తి చేయడం. నెక్స్ట్ జీవ సాంకేతిక శాస్త్రము బయోటెక్నాలజీ. జీవ సాంకేతిక శాస్త్రం జీవ సాంకేతిక శాస్త్రము అత్యుత్తమ మేలురకపు ఉత్పత్తులను అధిక మొత్తంలో పొందుటకు సాంకేతిక పద్ధతులను జీవులపై ఉపయోగించడాన్ని జీవ సాంకేతిక శాస్త్రం లేదా బయోటెక్నాలజీ అంటారు. నెక్స్ట్ ఆర్థిక వృక్షశాస్త్రము ఎకనామికల్ బాటనీ. ఉపయోగకరమైన మొక్కలు, వాటి ఉత్పత్తుల గురించి అధ్యయనం చేయడం. అభివృద్ధి చేయడం. ఎథనోబాటనీ కొండజాతి మనుషులకు మొక్కలతో ఉండే సంబంధాల గురించి అధ్యయనం చేయడం. వృక్ష రసాయనిక శాస్త్రము మొక్కల్లో ఉండే రసాయనాల గురించి అధ్యయనం చేయడం. ఒలెరికల్చర్ కూరగాయల మొక్కలను పెంచడం, అభివృద్ధి పరచడం మొదలైన వాటి గురించి సంబంధించిన అధ్యయనం. ఫ్లోరికల్చర్ వ్యాపార పరంగా ముఖ్యమైన ఆర్కిడ్లు, లిల్లీ రకాల మొదలైన పూల మొక్కలను పెంచడం, అభివృద్ధి పరచడం, ఎగుమతి చేయడం మొదలైన అంశాలకు సంబంధించినది. నెక్స్ట్ ఆర్బోరికల్చర్ పూల కోసం కాకుండా
పచ్చదనం కోసం అంటే అలంకరణ కోసం పెంచే వృక్షాలు పొదలను గురించి వివరించే విభాగము ఆర్బోరికల్చర్. పూల కోసం కాకుండా పచ్చదనం కోసం అలంకరణ కోసం పెంచే వృక్షాలు పొదలను గురించి వివరించే విభాగం ఆర్బోరికల్చర్. సిల్వికల్చర్ కలపనిచ్చే వృక్షాల గురించి సంబంధించిన విభాగమే సిల్వికల్చర్. నెక్స్ట్ అగ్రస్టాలజీ అన్ని రకాల గడ్డి జాతి మొక్కలను గురించి. అగ్రస్టాలజీ అన్ని రకాల గడ్డి జాతి మొక్కలను గురించి అధ్యయనం చేయడం. పోమాలజీ ఫలాలనిచ్చే మొక్కలు ఫలాల గురించి. పోమాలజీ ఫలాలనిచ్చే మొక్కలు ఫలాల గురించి అధ్యయనం చేయడం. డెండ్రోకొనాలజీ దారువులోని వార్షిక వలయాల సంఖ్యను. మనకు పెద్ద పెద్ద చెట్లు నరికేటప్పుడు అందులో రింగులుగా కనిపిస్తుంది. ఆ ఒక్క వలయం ఏంటంటే ఆ వార్షిక వలయాల యొక్క సంఖ్యను బట్టి మనం మొక్క యొక్క వయసు నిర్ధారించవచ్చు. దాన్ని డెండ్రోకొనాలజీ అంటారు. నెక్స్ట్ డెండ్రాలజీ అన్ని రకాల వృక్షాల గురించి అధ్యయనం చేస్తుంది. డెండ్రాలజీ అన్ని రకాల వృక్షాల గురించి అధ్యయనం చేయడం. లెమ్నాలజీ నదులు మంచినీటి సరస్సుల్లో పెరిగే జీవుల గురించి అధ్యయనం చేయడం. లెమ్నాలజీ నదులు మంచినీటి సరస్సులలో పెరిగే జీవుల గురించి అధ్యయనం చేయడాన్ని లెమ్నాలజీ అంటారు. సముద్ర జీవశాస్త్రం సముద్ర జీవుల గురించి అధ్యయనం చేయడాన్ని సముద్ర జీవశాస్త్రం అంటారు. నెక్స్ట్ ఎపికల్చర్ తేనె మైనం ఉత్పత్తి చేసే తేనె తుట్టల నిర్వహణ ద్వారా. తేనె మైనం ఉత్పత్తి కోసం తేనె తుట్టల నిర్వహణ ద్వారా తేనెటీగలను పెంచడం ఎపికల్చర్. ఆండ్రాలజీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను అధ్యయనం చేయడాన్ని ఆండ్రాలజీ అంటారు. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను అధ్యయనం చేయడాన్ని ఆండ్రాలజీ అంటారు. యాంథ్రోపాలజీ మానవుల పరిణామ క్రమంపై అధ్యయనం చేయడాన్ని యాంథ్రోపాలజీ అంటారు. యాంజియాలజీ రక్తనాళాల గురించి అధ్యయనం చేయడాన్ని యాంజియాలజీ అంటారు. ఏరినాలజీ సాలిడ్ల గురించి అధ్యయనం చేయడాన్ని ఏరినాలజీ. జీవ రసాయనిక శాస్త్రం జీవుల్లో జరిగే రసాయనిక చర్యలు మార్పుల గురించి. జీవుల్లో జరిగే రసాయనిక చర్యలు మార్పుల గురించి అధ్యయనం చేయడాన్ని జీవ రసాయనిక శాస్త్రం అంటారు. కాంకాలజీ కర్పరాలు గవ్వల గురించి అధ్యయనం చేయడాన్ని కాంకాలజీ అంటారు. నెక్స్ట్ కార్డియాలజీ గుండెకు సంబంధించిన అధ్యయనం చేయడాన్ని కార్డియాలజీ అంటారు. క్రోనోబయాలజీ జీవుల ఆయు ప్రమాణంపై అధ్యయనం చేయడాన్ని క్రోనోబయాలజీ అంటారు. సినాలజీ కుక్కల గురించి అధ్యయనం చేయడాన్ని సినాలజీ అంటారు. ఆంథాలజీ పుష్పాలు పుష్పించే మొక్కల గురించి అధ్యయనం చేయడాన్ని ఆంథాలజీ అంటారు. డెర్మటాలజీ చర్మ సంబంధ వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని డెర్మటాలజీ అంటారు. డ్యూడాలజీ పురుషుల గురించి అధ్యయనం చేయడాన్ని డ్యూడాలజీ అంటారు. యాంటమాలజీ కీటకాల గురించి అధ్యయనం చేయడాన్ని యాంటమాలజీ అంటారు. ఎండోక్రైనాలజీ అంతఃస్రావి గ్రంథుల వ్యవస్థ గురించి అధ్యయనం చేయడాన్ని ఎండోక్రైనాలజీ అంటారు. ఫెలినాలజీ
పిల్లల గురించి అధ్యయనం చేయడాన్ని ఫెలినాలజీ అంటారు. మిరిమికాలజీ చీమల గురించి అధ్యయనం చేయడాన్ని మిరిమికాలజీ అంటారు. గైనకాలజీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేయడాన్ని గైనకాలజీ అంటారు. నెక్స్ట్ హెమటాలజీ రక్తం దానికి సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని హెమటాలజీ అంటారు. హెపటాలజీ కాలేయం గురించి అధ్యయనం చేయడాన్ని హెపటాలజీ అంటారు. హిప్నాలజీ నిద్ర సంబంధించిన అధ్యయనం చేయడం, నిద్రకు సంబంధించిన అధ్యయనం చేయడం. హిప్పాలజీ గుర్రాల గురించి అధ్యయనం చేయడం. ఇక్తియాలజీ చేపల గురించి అధ్యయనం చేయడాన్ని ఇక్తియాలజీ అంటారు. ఇక్తియాలజీ చేపల గురించి అధ్యయనం చేయడాన్ని ఇక్తియాలజీ అంటారు. ఇమ్యూనాలజీ శరీరంలో గల రోగ నిరోధక శక్తి గురించి అధ్యయనం చేయడాన్ని ఇమ్యూనాలజీ అంటారు. నెక్స్ట్ మమ్మాలజీ క్షీరదాల గురించి అధ్యయనం చేయడాన్ని మమ్మాలజీ అంటారు. నెఫ్రాలజీ మూత్రపిండ సంబంధ వ్యాధులు